నాకు తెలుసు అక్కడ టేబుల్ దగ్గర ఏం చేస్తున్నాను మీరు కూడా ఆలోచిస్తున్నారు. సో పిల్లలు ఏం చేశారంటే రెస్టారెంట్కి వచ్చారు. వాళ్ళు తింటూ ఫుడ్ ఆర్డర్ పెడుతూ ఒకటి అడిగారు, అన్న నాకు మీ ఛానల్ పేరు కావాలి, మీ నంబర్ కావాలి, నెక్స్ట్ మా ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు మేము ఇంకా డిస్కౌంట్ అనేది ప్రివేట్ చేస్తారని చెప్పేసి మీ నంబర్ కావాలి, మీ ఛానల్ పేరు కావాలంటే ఒక పేపర్ మీద టిష్యూ పేపర్ మీద రాసిచ్చా. ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళు రివ్యూ ఇచ్చారు, ఒకసారి వినండి ఎలా ఉందో. సో యువదీప్ రాజ్ది బర్త్డేనంట. అంటే నిన్న ఎప్పుడైంది? మొన్న అయింది. ఇక బర్త్డే అయిన తర్వాత కంపల్సరీ పార్టీ అనేది పెండింగ్ ఉంటుంది కాబట్టి పార్టీ పెండింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి మన బాయ్స్ ఏం చేశారంటే బర్త్డే బాయ్ గట్టిగా ఫోర్స్ చేస్తే బర్త్డే బాయ్ ఒప్పుకున్నాడు. సో స్పైసీ నేషన్ రెస్టారెంట్ ఎట్లా తెలిసింది మీకు? అర్థం కాదు. ఓకే, గూగుల్లో ఫేమస్ రెస్టారెంట్ అని సెర్చ్ చేస్తే మన వాళ్ళు అంటే ఫేమస్ అని కొట్టారంట. కొట్టే స్పైసీ నేషన్ రెస్టారెంట్ వచ్చిందంట. వాళ్ళే చెప్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ వచ్చినారు. ఆల్మోస్ట్ నియర్ బై వాళ్ళకి 7 కిలోమీటర్స్ వేరు ఉంటారు. ఇక్కడికి వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ బర్త్డే బాయ్ వచ్చినప్పుడు ఇంకెక్కువ మంది వస్తే ఎక్కువ డిస్కౌంట్ మెన్షన్ చేస్తాను. నేను అంటున్నా హ్యాపీ బర్త్డే టు పేరు నాన్న యువదీప్ రాజ్ కుమార్ బర్త్డే కాబట్టి మనం సెలబ్రేట్ చేస్తున్నాం. వాళ్ళందరూ ఏదో ఆర్డర్ పెట్టుకోరు, వాళ్ళకి డిస్కౌంట్ అనేది నేను మెన్షన్ చేసి ఇస్తాను. అండ్ ఎవరైనా బర్త్డే పార్టీస్ ఉన్నా ఏమున్నా కానీ వచ్చినప్పుడు కేక్ తెచ్చుకోండి, కట్ చేసుకోండి. కేక్ మాకు కూడా కొంచెం పెట్టండి, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? పక్కా చేసుకుందాం కదా. మళ్ళీ బర్త్డేస్కి వస్తారు కదా. చెప్పండి ఒకసారి మీరు కూడా స్పైసీ నేషన్ రెస్టారెంట్ అన్నాడు. థ్యాంక్ యూ. బాయ్.